ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కష్టాలు రెట్టింపయ్యాయి. గతంలో చేసిన పాపాలకు ఒక్కొక్కరుగా బుక్కవుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటవీ భూముల ఆక్రమణలో సజ్జల ఫ్యామిలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గడిచిన 5 ఏళ్లు దాదాపు 63 ఎకరాల అటవీ భూమిని సజ్జల కుటుంబీకులు ఆక్రమించారని అటవీ రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో రేపో మాపో వారిపై కొరడా జలిపించనున్నట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో చాలా మంది నేతలు సజ్జల ఫ్యామిలీ చాలా నిజాయితీగా ఉంటుందని చెబుతున్నారు. పైకి మాటలు ఒకలా, లోపల మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో సులువుగా భూములు కొట్టేశారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. దాదాపు 64 ఎకరాల అటవీ భూమి సజ్జల ఫ్యామిలీ ఆక్రమణలో ఉన్నట్టు తేల్చారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ 2 నెలల పాటు సర్వే చేపట్టింది. ఇందులో అనేక అంశాలను వెలుగులోకి వచ్చాయి. సర్వే పూర్తి కావడంతో ప్రభుత్వానికి ఆ జిల్లా కలెక్టర్ నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇంతకీ సజ్జల ఫ్యామిలీ కబ్జా చేసిన ఆ భూములు ఎక్కడా? ఇంకాస్త లోతులోకి వెళితే కడప జిల్లా సీకే దిన్నె మండలం అటవీ భూముల కబ్జాకు వేదికైంది. సజ్జల ఫ్యామిలీకి చెందిన ఎస్టేట్లో అటవీ భూములు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు. కేవలం ప్రభుత్వ భూములు కాకుండా ప్రైవేట్ డీకేటీ పట్టా భూములను కబ్జా చేసినట్టు ప్రభుత్వానికి బాధితులు ఫిర్యాదు చేశారు. సజ్జల ఫ్యామిలీకి చెందిన 3 వ్యక్తుల పేర్ల మీద దాదాపు 146 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 11,000 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో 64 ఎకరాలు కబ్జా చేసినట్టు తేల్చారు. గతంలో కడప ఫారెస్ట్ అధికారిగా పనిచేసిన వ్యక్తిపై ఒత్తిడి తెచ్చి రాయించుకున్నట్టు అధికారుల మాట. ఇటీవల రెవెన్యూ అధికారుల సజ్జల ఎస్టేట్లో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 55 ఎకరాల అటవీ భూమి ఉందని గుర్తించారు. ఈ వ్యవహారంపై సజ్జల ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి ఓ కమిటీని వేసింది ప్రభుత్వం. ఈ కమిటీ 2 నెలల పాటు అన్ని కోణాల్లో సర్వే చేసింది. సరిహద్దు రాళ్లను గుర్తించి సజ్జల ఎస్టేట్ భూములకు కంచె ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సర్వే పూర్తి చేసి కలెక్టర్కు నివేదిక అందజేశారు. గతంలో కబ్జాకు గురైంది 55 ఎకరాలు కాగా ఇప్పుడు మరో 64 ఎకరాలు ఆక్రమణకు గురైందని నివేదిక ఇచ్చేశారు. ఈ నివేదికపై కూటమి సర్కార్ రేపో మాపో చర్యలు చేపట్టనుంది. మొత్తానికి సజ్జల కబ్జా గుట్టు రట్టయింది.